ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. ఇక్కడ మా చిన్నోడు మీకోసం ఏదో చెప్పాలనుకుంటున్నాడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట, వినండి మీరు కూడా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ గుడ్లు మంచి గుడ్లో చెడ్డ గుడ్లో తెలిసిపోతుంది గైస్. ఇదైతే కిందకి వెళ్తే మంచి గుడ్ గైస్, వెళ్తే చెడ్డ గుడ్ గైస్. ఇప్పుడైతే ఈ గుడ్డే వేద్దాం గైస్. ఇదైతే మంచి గుడ్ గైస్. ఫస్ట్ గుడ్ అయితే మంచి గుడ్. కొంచెం వాటర్ అయి చిన్న ఫుల్గానే ఉన్నాయా? ఇది కూడా మంచి గుడ్ అండి గైస్. చెప్పాలి వాళ్ళకి మరి నువ్వు. మూడో గుడ్ గైస్. ఇది కూడా మంచి గుడ్ అండి గైస్. నాకు తెలుసు అన్ని మంచి గుడ్లే ఉంటాయి గైస్. ఓకే, మా డాడీ ఇవైతే మా డాడీ తెచ్చారు గైస్. చాలే వీడియో. ఆల్మోస్ట్ గుడ్లన్నీ కూడా మంచిగా అనుకుంటున్నానండి, ఎందుకంటే వాడు చెప్పినట్టుగా అయితే అన్నీ మునుగుతున్నాయి, పైకైతే తేలట్లేదు. అవును గైస్. ఓకే బాయ్. యూట్యూబ్లో చూసాను గైస్. హాయ్ ఫ్రెండ్స్, నైట్ అయితే అయిపోయింది. సో ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసుకున్నాను. డేకి 2 times పూజ చేస్తానండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మీకు ఈవినింగ్ కుకింగ్ వీడియో పెడతాను అనుకున్నానండి, బట్ కరెంట్ లేక చాలా టైం అయ్యిందండి. ఇప్పటికి కూడా ఇంకా కరెంట్ ఇవ్వలేదు. మా రూమ్లో ఉండే లైట్ అయితే ఇన్వర్టర్ కనెక్షన్ అండి. సో కిచెన్కి అయితే మేము ఇన్వర్టర్ కనెక్షన్ పెట్టలేదండి. ఇన్వర్టర్ కనెక్షన్ పెట్టకపోవడం ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది అయ్యి ఉందండి, పెట్టించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. బాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడండి. సో మీకు కూడా చూపించాలని ఇలా తీశాను. వీడియోలో కనిపించట్లేదు కానీ రెడ్గా చాలా అందంగా ఉన్నాడండి సూర్యుడు. హలో ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాం, మీరు కూడా చూసేయండి. ఇగో పిల్లలిద్దరి కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. హెల్దీ కూడా ఉండు, పిల్లలకి చాలా హెల్దీ అండి. బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మనం రివర్స్ చేసుకోవాలి నెమ్మదిగా ఇట్లా. చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలకైతే బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రెడీ అయిపోయిందండి బ్రెడ్ ఆమ్లెట్. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. హాయ్ అండి అందరికీ. నేనైతే ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు నిన్న కమెంట్ చేశారని చెప్పాను కదండి, వాళ్ళ కోసం నేను చిన్న మినీ లాగ్ కూడా చేశాను, ప్రెగ్నెంట్కి సంబంధించింది. ఆ మినీ లాగ్ ఎందుకు 9 months పెట్టానంటే, ఆ అమ్మాయికి ఇప్పుడు 9 months. సో అందుకోసమే 9 monthsలో ఏం చేయాలి అనేసి అయితే పెట్టాను. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు నేను ఎలా ఉన్నాను ప్రెగ్నెంట్ టైంలో అనేసి ఒక ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నానండి. ఎందుకంటే నా పిల్లలిద్దరూ నార్మల్ డెలివరీ, వాళ్ళిద్దరు టైంలో అయితే నేను చాలా ఫ్రీగా డెలివరీ అయ్యాను. నేను చెప్పేది మళ్ళీ తప్పుగా మీరు తీసుకోకండి, తప్పుగా తీసుకొని బ్యాడ్ కామెంట్స్ అయితే మీరు పెట్టొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరేమైనా డాక్టరా, మీరు చెప్తే వినాలని మాత్రం బ్యాడ్ కామెంట్స్ అయితే అలా పెట్టకండి. నా విషయంలో జరిగేది మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను. సో స్టార్ట్ చేసేదివండి. చాలా మందికి అయితే ప్రెగ్నెంట్ టైంలో చాలా బద్ధకంగా ఉంటుంది, వాంటింగ్స్ అవుతాయి, హెడేక్గా ఉంటుంది, చాలా వీక్ అయిపోతారండి. సో నేను కూడా అలాగే నా ప్రెగ్నెంట్ టైంలో అయితే ఫుల్ హెడేక్ ఉండేదండి, వాంటింగ్స్ కూడా ఎక్కువగా అయ్యేవి, వాటర్ కూడా ఉండేది కాదండి. వాటర్ తాగిన వెమ్మటే మళ్ళీ వాంటింగ్ అయిపోయేది, అలా ఉండేదండి నాకు ఫస్ట్ ప్రెగ్నెంట్లో అయితే. నేనైతే ఏం చేసేదాన్ని అంటే, మార్నింగ్ లేచినంటే ఒక గ్లాస్ వాటర్ తాగేదాన్ని. అక్కడికి 5 minutes తర్వాత వేడి గోరువెచ్చని పాల్లో అయితే తేనె అయితే వేసుకొని తాగేదాన్ని అండి. అలా గోరువెచ్చని పాల్లో తేనె వేయడం వల్ల మనం డే మొత్తం కొంచెం యాక్టివ్గా ఉంటాం. అలా వేడి పాలలో తేనె వేసుకొని తాగితే మంచిదని నాకైతే మా అత్తయ్య చెప్పారండి. సో నేను ఆ టిప్ అయితే పాటించాను. నెక్స్ట్ ఖర్జూరం అండి. ఖర్జూరం చాలా హెల్దీ, మన ప్రెగ్నెంట్గా ఉండే వాళ్ళకైతే చాలా హెల్దీ అండి ఖర్జూరం. ఇంకోటి ఏంటంటే, టైంకి భోజనం అయితే తప్పకుండా తినాలండి. ప్రెగ్నెంట్తో ఉండేవాళ్ళు టైంకి, మనకు వాంటింగ్స్ అవని, మన హెల్త్ బాగాలేకపోని, చిరాకుగా మనకు ఉన్నా సరే తప్పకుండా టైంకి అయితే ఫుడ్ మాత్రం తప్పకుండా తీసుకోవాలండి. మనం ఎంత నీరసంగా ఉన్నా సరే ఆ టైంకి మాత్రం లేచి అయితే భోజనం అయితే చేయాలండి. అలా టైంకి భోజనం చేయడం వల్ల మన బేబీ అయితే
తను కొంచెం యాక్టివ్గా ఉంటుందండి. మనం కూడా ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు డల్గా అయితే ఉండకూడదండి. మనం డల్గా ఉంటే లోన బేబీ కూడా డల్ అయిపోద్దండి. ఇది చాలామందికి తెలుసు, తెలియకపోవచ్చు. మనం ఎంత ప్రెగ్నెంట్ టైంలో మనం ఎంత యాక్టివ్గా ఉంటే మన బేబీస్ కూడా అంతే యాక్టివ్గా ఉంటారండి. నాకు తెలిసిన టిప్స్ అయితే నేను చెప్తున్నాను, మళ్ళీ తప్పుగా అనుకోకండి. ప్రెగ్నెంట్ టైంలో అయితే దేవుడి పుస్తకాలు చదవడం చాలా మంచిదండి. దేవుడి పుస్తకాలు చదవడం వల్ల మన పిల్లలకైతే మంచి జ్ఞానం వస్తుంది. నెక్స్ట్ బాదం అండి, బాదం పిక్కలు నైట్ పడుకునే ముందు నానబెట్టుకొని మార్నింగ్ లేచిన వెంటనే దాన్ని పొట్టు తీసి ఒక 4 తిన్నా సరిపోద్దండి రోజు. ఆకుకూరలు అయితే తీసుకోవడం చాలా హెల్దీ అండి. నెక్స్ట్ బాయిల్ ఎగ్ అండి, బాయిల్ ఎగ్ అయితే రోజుకి ఒక 2 తీసుకోవాలండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇలా తినటం వల్ల మనమైతే స్ట్రాంగ్గా ఉంటామండి. మిడ్ నైట్లో కూడా నాకు బాగా ఆకలి వేసేదండి. 1 o'clock 2 o'clock అయితే బాగా ఆకలి వేసేది. నేనైతే ఆ టైంలో కూడా లేచి ఫ్రూట్స్ అయితే తీసుకునేదాన్ని. అలా తీసుకోవడం వల్ల కూడా మళ్ళీ బాగా నాకు నిద్ర పట్టేదండి. ఫ్రూట్స్ తిన్నాక బాగా నిద్ర పట్టేది. నేనైతే మెడిసిన్ చాలా తక్కువగా వాడానండి, ఫ్రూట్స్ మాత్రం ఎక్కువగా తినేదాన్ని. నా 9 monthsలో ప్రెగ్నెంట్ అయ్యే 9 monthsలో 2 months మాత్రమే నేనైతే మెడిసిన్ యూజ్ చేశాను. 7th month నెక్స్ట్ 8 months అండి. ఈ 2 monthsలో నేను మెడిసిన్ నాన్ వెజ్ కూడా బాగా తినేదాన్నండి. మనం ప్రెగ్నెంట్ టైంలో ఉండేటప్పుడు మెయిన్ మనం మెడిసిన్ కన్నా ఫుడ్ అయితేనే ఎక్కువగా తీసుకోవాలండి. మనం తినే ఫుడ్ వల్లనే పిల్లలు ఆరోగ్యంగా పుడతారండి. చాలామంది మెడిసిన్ ఎక్కువగా యూజ్ చేస్తారు. మెడిసిన్ ఎక్కువగా వాడటం వల్ల బేబీ వెయిట్ అయితే ఎక్కువగా పెరిగిపోద్దండి. సో దానివల్ల అయితే మనకు సర్జరీ వరకు అయితే ఉంటుంది, నార్మల్ డెలివరీకి అవకాశం ఉండదు, బేబీ వెయిట్ పెరిగిపోద్ది. కాబట్టి ఈ టైంలో మనకు చాలా బద్ధకంగా ఉంటుందండి. సో ఆ బద్ధకం పోవాలంటే మనం ఈజీ పనులు అయితే చేసుకోవాలండి. ఇల్లు ఊడడం, బట్టలు మడత పెట్టడం, ఇలాంటి ఈజీ పనులు చేసుకోవాలి. సాంగ్స్ కూడా వినాలండి. సాంగ్స్ విన్నామంటే మంచి మ్యూజిక్ అండి. అలాగని సాంగ్స్ అననేసి మళ్ళీ చెత్త సాంగ్స్ కాకుండా మంచి మ్యూజిక్ వింటే మన బద్ధకం అనేది పోతుందండి. ఇప్పుడు రోజుల్లో ఎలా ఉందంటే బేబీ పార్ట్స్ పెరగకపోవడం, బ్లడ్ లేకపోవడం, నెక్స్ట్ ఉమ్ము నీరు కూడా లేకపోవడం ఇలా జరుగుతుందండి. నెక్స్ట్ బేబీ పుట్టక కూడా పచ్చకామర్లు ఇవన్నీ వస్తున్నాయండి, రకరకాల వ్యాధులు కూడా వస్తున్నాయి. సో మనం అయితే అప్పటివన్నీ ఇప్పుడు రోజుల్లో పాటించిన టిప్స్ కాకుండా అప్పట్లో పెద్దవాళ్ళు ఎలా పాటించారో ఆ టిప్స్ అయితే మనం పాటిస్తే మన పిల్లలు హెల్తీగా ఉంటారు, మనం కూడా హెల్తీగా ఉంటామండి. ఈ టైంలో అయితే ఏది తినాలన్నా సరే, ఏది చేయాలన్నా సరే పెద్దవాళ్ళకి అడగడం చాలా మంచిదండి. ఎందుకు పెద్దవాళ్ళకి చెప్పండి అని అంటున్నానంటే, నా డెలివరీ టైంలో నేనైతే చిన్న తప్పు చేశానండి. ఆ తప్పు వల్ల నేను ఆ టైంలో ఉంటానో లేనో కూడా అనే పరిస్థితి అయితే అయిపోయింది. ఏంటంటే నా డెలివరీ టైంలో 9th month రాగానే నాకు పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యావండి. సో నైట్ అంతా పెయిన్స్ అయితే బాగా భరించాను. నైట్ అంతా పెయిన్స్ బాగా భరించవలసి వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ 11:35కి అయితే మా పెద్ద అబ్బాయి పుట్టాడండి. నార్మల్ డెలివరీ ఫ్రీగా అయిపోయిననేసి అందరం చాలా సరదా పడ్డామండి. నా డెలివరీ అయితే మంచి సమ్మర్లో అయ్యానండి, May 22. ఆ టైంలో అయితే నేను డెలివరీ అయ్యానండి. ఫుల్ వేడిగా ఉండేది అప్పుడైతే. అయితే నెక్స్ట్ డే ఫుల్గా వర్షం పడిందండి. వర్షం పడటంతో నేను మార్నింగ్ లేచి బ్రష్ చేశాను. అప్పటికి బాగా ఫుల్గా వర్షం అయ్యింది. బ్రష్ చేశాక అక్కడ బకెట్లో వర్షం వాటర్ అయితే ఉండేదండి. మా అమ్మ ఈలోగా వేడి నీళ్ళు తెచ్చి అక్కడ పెట్టింది, అంటే నోరు వాష్ చేసుకోమని అక్కడ పెట్టిందండి. నేనేం చేశానంటే ఆ వేడి వాటర్ నాకు వద్దు, ఈ సమ్మర్లో ఇంకా వేడి వాటర్ ఇస్తుందా, నేనైతే ఆ వేడి నీళ్ళతో కడుక్కోకుండా ఆ వర్షం నీళ్ళతో అయితే కాళ్ళు చేతులు అన్నీ కడిగిసానండి. కాళ్ళు చేతులు అయితే వర్షం నీళ్ళతో కడిగిసాను, వేడి వాటర్తో మాత్రం నోరైతే శుభ్రం చేసుకున్నానండి. వర్షం నీళ్ళతో అయితే కాళ్ళు చేతులు కడిగిసా కదండి, వెంటనే 5 minutesలో అయితే నాకు చూపించిందండి. ఏంటంటారా, మొత్తం తిమురులు ఎక్కిపోయండి, ఫుల్గా బాడీ అంతా తిమురులు ఎక్కిపోయావండి. నా నోరు కూడా ఇలా అయిపోయింది, ఇంకా మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. ఫస్ట్ అయితే కాళ్ళు తిమురు ఎక్కడం స్టార్ట్ అయ్యిందండి. ఇలా కింద నుంచి పై వరకు అయితే తిమురులు అయితే నాకైతే ఎక్కాయి. తర్వాత ఇలా నోరు ఇలా సైడ్కి అయిపోయిందండి. మాటలు కూడా సరిగ్గా ఆడలేకపోయినాను, నత్తి మాటలు అయితే వచ్చేసాయండి నాకు. ఇక్కడికి రాగానే తిమురు ఇలా వచ్చి ఇక్కడికి రాగానే ఇంకా బ్రెయిన్ కూడా నాకు సరిగ్గా పనిచేయలేదండి. మా అమ్మకు కూడా కొట్టేశాను. నా బాడీ తిమురులు ఎక్కుతుందని తెలుసుకొని మా అమ్మలు వెంటనే విప్ప నూనె అయితే బాగా వేడి చేసి బాడీని మొత్తం రాస్తున్నారండి. రాస్తున్నా సరే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, బాగా తిమురులు పెట్టేసాయి. ఇంకా మా ఆయన అయితే ఇలా ఉంచకూడదని హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళిపోయారు. ఇక మేడం అయితే
మీరు అరగంటలో తీసుకురాకపోతే మనకు అమ్మాయి అయితే మన చేతిలో ఉండేది కాదని అన్నారండి. ఇంకా అమ్మాయి బ్రతికేది కాదని అన్నారు. అదైతే నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ అండి. సో అందుకోసమే ఏం చేసినా సరే పెద్దవాళ్ళకి చెప్పి చేయండి అని అంటున్నాను. అరగంటలో నాకు హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల ఈ రోజుకి నేనైతే మీ ముందు ఎలా ఉన్నానండి. మూమెంట్ అయితే నేను ఇప్పటి వరకు ఏ రోజు కూడా గుర్తు చేసుకోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీతో ఇలా నేను షేర్ చేసుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్ ఒకరు నన్ను అడిగారు కాబట్టి నేనైతే నా విషయంలో జరిగేది మీకు ఇప్పుడు షేర్ చేశాను ఫ్రెండ్స్. మా చిన్న టైంలో అయితే ఇంకా ఫ్రీగా డెలివరీ అయ్యానండి. అది ఎలా అంటారా, చిన్నబ్బాయి టైంలో అయితే నేనైతే ఫుల్గా తినేసానండి. నాకు నైట్ పెయిన్స్ వచ్చాయి, అయినా సరే పెయిన్స్ ఉన్నా సరే ఫుల్గా తినేసాను. ఇంకా మార్నింగ్ 5:53 కండి వాడైతే పుట్టాడు. నాకు ఈ పెయిన్స్ వస్తుండగానే ఆ సార్లు అయితే డెలివరీ చేయకుండా ఇంకా ఈ బ్లడ్ టెస్ట్లని, బీపీ టెస్ట్లని, షుగర్ టెస్ట్లని అన్ని అప్పుడే చేస్తున్నారండి. నేనైతే పెయిన్స్ అయితే ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయాను. నాకు ఫస్ట్ డెలివరీ టచ్ ఉంది కదండి, ఫస్ట్ డెలివరీలో నాకు మేడం అయితే ఇలా పుష్ చేసింది. ఎందుకంటే బేబీ పైకి రాకుండా పుష్ చేసింది. సో అదైతే నేను గుర్తు తెచ్చుకొని నా చిన్న టైంలో నేను కూడా ఇలా పుష్ చేసుకొని నాకు నేనుగా ఇలా పుష్ చేసుకొని బేబీ అయితే బయటకు అయితే వచ్చేసిందండి. అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. నర్స్ లేకుండా కూడా డెలివరీ అయిపోయానండి నేనైతే. నా డెలివరీ ఇంత ఫ్రీగా అయ్యిందండి. సో ఫ్రెండ్స్, మీరైతే నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నా డెలివరీ అయితే, నా సెకండ్ డెలివరీ అయితే నాకు నేనుగా చేసుకునేదేనండి. ఒక్క నర్స్ కూడా లేకుండా నాకు నేనుగా చేసుకున్న డెలివరీ అండి. ఆ ప్రెగ్నెంట్ డెలివరీ టైం మీతో ఇలా షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.